బీ అలర్ట్. అదే జరిగితే మానవాళికి చివరి రోజే అంటున్నారు. ఎవరంటే పోయిన నెల అనగా జూన్ 30న ప్రపంచ ఆస్టరాయిడ్స్ డేను పురస్కరించుకుని ఇస్రో నిర్వహించిన వర్క్షాప్లో ఇస్రో చైర్మన్ సోమనాథ్ గారు అన్నటువంటి మాటలు మరలా ఏంటంటే బీ అలర్ట్. అదే జరిగితే మానవాళికి చివరి రోజే అంటున్నాడు ఇస్రో చైర్మన్. ఆయన కీలక వాక్యాలు ఏంటో మనం తెలుసుకుందాం. దయచేసి ఈ వీడియోని చివరి వరకు చూడండి. ఎందుకంటే జరగబోతున్నటువంటి ప్రమాదం ఏంటో ఆయనకు బాగా తెలుసు కాబట్టి. ఎందుకంటే ఖగోళంలో మరి విశ్వంలో ఏం జరుగుతాయో ఏం జరగబోతున్నాయో అవన్నీ కూడా వాళ్ళు నిత్యము పరిశోధించి శాటిలైట్స్ను ఆయా గ్రహాల్లోకి పంపిస్తూ ఉన్నారు కాబట్టి వీళ్ళ మాటను మనం కొట్టివేయకూడదు. సో కాబట్టి చాలా మనము బీ అలర్ట్గా ఉండండి, చాలా జాగ్రత్తగా ఉండండి, సిద్ధంగా ఉండండి అంటున్నాడు. ఆయన మాటలు ఏం చెప్తున్నాడంటే దయచేసి ఈ వీడియో చివరి వరకు చూడండి. చివరి వరకు చూస్తే మీకు ఒక పరిపూర్ణమైనటువంటి అవగాహన, మరి ఈ యొక్క ఆయన వాక్యాల మీద మీకు అవగాహన కలుగుతుంది. అయితే ఇవన్నీ ఎప్పటి నుంచో వింటున్నాం, ఇవన్నీ నిజం కాదు అని మీరు అనుకుంటున్నారేమో. నేను చిన్నప్పుడు చదువుకున్నప్పుడు స్కూల్లో ఒక కథ చెప్పేవారు. అదేంటంటే ఒక ఆయన మేకలు కాసుకునే ఆయన తన కుమారుడిని మేకలు కాయమని అడవికి పంపిస్తాడు. అయితే అతడు ఒక రోజున నాయనా పులి వచ్చే, నాయనా పులి వచ్చే, నాయనా పులి వచ్చే అని అరుస్తాడు. అరిచినప్పుడు వెంటనే తండ్రి మరి పరిగెట్టుకుంటూ వస్తాడు. పరిగెట్టుకుంటూ వస్తే అక్కడ పులి ఉండదు, ఏమీ ఉండదు. వీడు నవ్వుతూ ఉంటాడు. అంటే వాళ్ళ నాన్నని ఆట పట్టిస్తాడు. అలాగే రెండవ మారు కూడా మరలా పిలుస్తాడు, నాన్న పులి వచ్చింది, పులి వచ్చింది, పులి వచ్చింది అంటాడు. అలాంటిది మరలా వెంటనే పరిగెట్టుకుంటూ వస్తాడు నాన్న నిజం అనుకుని. సో రెండవసారి కూడా అతన్ని తండ్రిని ఫూల్ చేస్తాడు. ఇక మూడవసారి నిజంగా పులి వచ్చి మేకల్ని మరి తీసుకువెళ్ళిపోతూ పట్టుకుని తీసుకువెళ్ళిపోతున్న నాయనా పులి 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 వచ్చింది, పులి వచ్చిందని నిజంగా భయపడుతూ చాలా ఆర్తనాదాలు చేస్తే తండ్రి ఏమనుకున్నాడంటే ఇది అబద్ధం, వీడు అబద్ధం ఆడుతున్నాడు అనుకున్నాడు. చూసారా, అలాగూ మరి నిజాన్ని అబద్ధంగా మరి మాట్లాడినప్పుడు మరి అలాంటి నిజాన్ని మనము మరి అబద్ధంగా అనుకుంటాం. ఇంతకు ముందు ఎన్నోసార్లు చెప్పారు ఇది కూడా ఒక అబద్ధం అని మనం అనుకుంటాం. కానీ జరగబోతున్న పరిణామం ఏంటో ఆయన చెప్తూ ఉన్నాడు, ఎంతో హెచ్చరిస్తూ ఉన్నాడు. కాబట్టి వీడియో చివరి వరకు చూస్తే ఆయన మాటలు ఏంటో మనము విందాం ప్రియులారా. ఆస్ట్రాయిడ్ హిట్టింగ్ ఎర్త్. అంతరిక్షంలోని పలు గ్రహ శకలాలు దూరం నుంచి చూస్తే అద్భుతంగా ఉంటాయి. ఇవి గనక భూమికి దగ్గరగా పేలినా అది సృష్టించే వినాశనం ఊహలకు అందదు కదా. అలాంటి ఘటనకు గత శతాబ్దంలో సెర్బియా మారుమూల ప్రాంతమైన తగుస్కా అనే ఒక ప్రాంతంలో సాక్షిభూతంగా నిలిచింది. ఇది భూమికి దగ్గరగా పేలితేనే అపార నష్టం జరిగింది. ఒకవేళ భూమిని ఢీకొట్టి ఉంటే నష్టాన్ని ఊహించుకోలేమని ఖగోళ నిపుణులు పేర్కొన్నారు. వీటి వల్ల భూమికి ముప్పు ఉందని ఇస్రో చైర్మన్ వెల్లడించారు. చూసారా ఆయన ఎంత స్పష్టంగా చెప్తున్నాడో. కాబట్టి ముప్పు అనగా ప్రమాదం పొంచి ఉంది. భూమి మీదకి ఒక శకలం రాబోతుంది, ఆస్ట్రాయిడ్ రాబోతుంది. కాబట్టి మీరు చాలా సిద్ధంగా ఉండండి, బీ అలర్ట్ అని చెప్తూ ఉన్నాడు. భూమికి గ్రహ శకలాలు ముప్పు గురించి ఖగోళ శాస్త్రవేత్తలు హెచ్చరిస్తూనే ఉన్నారు. అంటే కొన్ని శతాబ్దాలుగా హెచ్చరిస్తూనే ఉన్నారు, జాగ్రత్తగా ఉండండి, జాగ్రత్తగా ఉండండి అని. చూడండి, ఇందాక పులి కథ మనం చెప్పుకున్నాం కదా, మేక పులి కథ, నాయన పులి వచ్చాను కదా. సో అలాగూ ఒకసారి, 2 సార్లు, 3 సార్లు మిస్ అవ్వచ్చు, కానీ ఖచ్చితంగా ఒక దినాన్ని ఇది జరగబోతుంది. కాబట్టి మనము ఆ కథలో సారాంశము సత్యమని మనం తెలుసుకోవాలి. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో చైర్మన్ సోమనాథ్ సైతం హెచ్చరించారు. అస్టరాయిడ్స్ భూమిని ఢీకొట్టే అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయని, అదే జరిగితే మానవాళితో పాటు భూమి మీద ఉన్న జీవరాశి అంతమైపోతుందని పేర్కొన్నారు. ఈ మాటలు ఎప్పుడు చెప్పడినా అంటే మానవాళి అంటే ప్రపంచంలో ఏ మనుషుడు బ్రతకడు, అంతేకాదండి జీవరాశులు కూడా బ్రతకవు, చనిపోతాయి, అంతమైపోతాయి అని చెప్పాడు. అంటే ఇంకేం మిగులుతాయి?
ఇంకేం మిగులుతాయంటే కొండలు, పర్వతాలు, నదులు ఇలాంటివి మిగులుతాయి. మనం జీవము, ప్రాణమున్న ప్రతి ప్రాణి కూడా చనిపోతుందని అర్థం. జూన్ 30న ప్రపంచ ఎస్టరాయిడ్స్ డేను పురస్కరించుకొని ఇస్రో నిర్వహించిన వర్క్షాప్లో సోమనాథ్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా పలు అంశాల గురించి ఇస్రో చీఫ్ ప్రస్తావించారు. ఏమని ప్రస్తావించారు అంటే, మన జీవితకాలం 70 లేదా 80 సంవత్సరాలే. బైబిల్ కూడా ఇదే బోధిస్తుంది. చూడండి ఎంత కరెక్ట్గా చెప్పాడు 90వ కీర్తనలో. మానవ జీవితకాలం 70, అధిక బలం ఉన్న ఎడల 80 సంవత్సరములు, అది కూడా ఆయాసము దుఃఖమే. ఖచ్చితంగా చెప్పాడు ఈ మాట. ఈయన కూడా సోమనాథ్ గారు కూడా చెప్పాడు, సైంటిస్ట్. కాబట్టి మనం గ్రహశకలాలు భూమిని ఢీకొట్టి విపత్తులను చూడకపోవచ్చు. అవును, ఒకవేళ మన కాలంలో జరగకపోవచ్చు, లేదా మన తర్వాత తరం వారి కాలంలో జరగకపోవచ్చు, కానీ ఖచ్చితంగా ఒక దినాన్ని జరగబోతుంది. అది కొంతమంది ఏమంటారంటే 2029లో జరగవచ్చు, లేదా 2060వ సంవత్సరంలో కూడా జరగవచ్చు అని చెప్తున్నారు, ఒకవేళ మిస్ అయితే కనుక. కాబట్టి ఈ ప్రమాదాన్ని మనము తక్కువగా అంచనా వేస్తాం. చూడండి, నాయన పులి వచ్చే 2 సార్లు కుమారుడు ఎరసారు, నానా పులి వచ్చింది మేకలు తినేస్తుందంటే 2 సార్లు వస్తే మరి అది అబద్ధమని ఆట పట్టిస్తున్నాడు అనుకున్నాడు. 3వసారి నిజం జరిగింది, కానీ తండ్రి రాలేదు, కానీ అక్కడ ప్రమాదం జరిగింది అనమాట. సో అలాగే ఈయన కూడా చెప్పినాడు, తక్కువ అంచనా వేస్తాం, కానీ చరిత్రను చూసుకుంటే ఇలాంటి ఘటనలు అనేకం సంభవించాయి. ఇది దేవుని మహాకృప వలన ఆ యొక్క మధ్యాకాశంలోనే పేలిపోతున్నాయి, భూమి మీదకి రావట్లేదు. ఎందుకు రావట్లేదు, ఈ పాటికి రావాలి అనేది మరి కొన్ని విషయాలు మనం ఈ ముగింపులో మాట్లాడుకుందాం. చక్కటి విషయాలు, దయచేసి ఎవరు స్కిప్ చేయకండి, దయచేసి చివరి వరకు చూడండి. తరచూ భూమిని గ్రహశకలాలు ఢీ కొడుతుంటాయి. గురుగ్రహాన్ని అనగా జూపిటర్ ఓ ఆస్ట్రాయిడ్ ఢీ కొట్టడాన్ని నేను కల్లారా చూశాను అంటున్నాడు ఈ సోమనాథ్ గారు, ఇస్రో సైంటిస్ట్. అలాగే భూమి మీద అలాంటిదే జరిగితే మానవాళి మొత్తం అంతరించిపోతుంది. ఇవన్నీ ఖచ్చితంగా జరుగుతాయి. ఎంత కాన్ఫిడెంట్గా చెప్తున్నాడు చూడండి. బీ అలర్ట్ అని హెచ్చరిస్తూ ఉన్నాడు. చాలా కాన్ఫిడెంట్గా జరుగుతాయి, ఇవన్నీ ఖచ్చితంగా జరుగుతాయి అంటున్నాడు. అది ఎప్పుడు అనేది ఎవరికి తెలీదు, ఈ సైంటిస్టులు కూడా తెలీదు. మరి ఖచ్చితంగా ఎప్పుడు జరుగుతుందో మరి చివరిలో మాట్లాడుకుందాం. కాబట్టి మనం సిద్ధంగా ఉండాలి అంటున్నాడు. చూడండి ఎంత మరి ఆ హెచ్చరిస్తూ ఉన్నాడు. కాబట్టి మనం సిద్ధంగా ఉండాలి. అయితే భూమిని ఇలాంటి విపత్తుల నుంచి రక్షించుకోవాలి అంటున్నాడు. ఒక సైంటిస్ట్గా మరి జరగబోయే ప్రమాదాన్ని అరికట్టాలని ఎవరైనా అనుకుంటారు. అలాగే కోవిడ్ టైంలో కూడా మరి ఆ భయంకరమైనటువంటి మరణాల నుంచి తప్పించాలని కోవాక్సిన్, అలాగే మరి కోవిషీల్డ్ ఇంజెక్షన్స్ ఇవ్వడం జరిగింది. దాని నుంచి చాలా మంది దాని ద్వారా బ్రతకడం చూసాం మనం. అలాగే ఈ యొక్క ప్రమాదాల నుంచి తప్పించడానికి కొన్ని మార్గాలు చెప్తున్నాడు ఆయన. భూమి దిశగా దూసుకొచ్చే గ్రహశకలాలను దారి మళ్లించే అవకాశం ఉంది అంటున్నాడు. అయితే ఒక సైంటిస్ట్గా ఆయన మరి ఖచ్చితంగా అలా చెప్తాడు. అది అసాధ్యమే అని ఆయన కూడా తెలుసు. అయితే భూమికి సమీపంగా ఉన్న ఆస్టరాయిడ్లను ముందుగా గుర్తించి ప్రమాదాన్ని నివారించవచ్చు. అయితే అన్నిసార్లు అది సాధ్యపడకపోవచ్చు. చూసారా, ఇఫ్ అంటే ఒకవేళ అంటున్నాడు. అయితే చేయొచ్చు, కానీ చేయలేము అన్నాడు. చేయవచ్చు అంటున్నాడు, సాధ్యపడకపోవచ్చు అంటున్నాడు. సో ఇట్ ఈస్ ఇంపాసిబుల్. అసలు ఆ గ్రహశకలాలను ఆపడం ఇంపాసిబుల్. ఎందుకు ఆకారం మాట్లాడుకుందాం. కాబట్టి ఇందుకు అవసరమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేసుకోవాలి. ఎప్పటికీ అభివృద్ధి చేసుకోవాలంటే చాలా కష్టతరమైనటువంటి విషయం ఇది. భారీ వ్యామో నౌకలతో గ్రహశకలాలను ఢీకొట్టించి భూమి మీద పడకుండా దారి మళ్లించాలి. ఇందుకోసం ప్రపంచ దేశాలు ఉమ్మడిగా వివిధ విధానాలు రూపొందించాలి అని ఒక సూచన చేస్తూ ఉన్నాడు, అడ్వైజ్ చేస్తున్నాడు సైంటిస్టులందరికీ. నాసా శాస్త్రవేత్తలు అయినండి, ఇస్రో శాస్త్రవేత్తలు అవనండి, మరి రష్యా శాస్త్రవేత్తలు అవనండి, మరి ఏ దేశ శాస్త్రవేత్తలకైనా కూడా మన సైంటిస్ట్ సోమనాథ్ గారు చెప్తూ ఉన్నాడు వారికి. అని సోమనాథ్ అభిప్రాయపడ్డారు. తన అభిప్రాయాన్ని తెలియపరిచాడు, తన మనసులో ఉన్న మాటని. భవిష్యత్తులో ఈ ప్రణాళికలు కార్యరూపం దాలుస్తాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశాడు. అలా జరగాలని కోరుకుంటున్నాడు. సో ప్రమాదం తప్పదన్న సమయంలో ప్రపంచం మొత్తం ఒక తాటిపైకి వచ్చి విపత్తు నివారణకు నడుం బిగిస్తుందని ఆయన అనుకుంటున్నారు అంతే. అంతరిక్ష రంగంలో విజయాలతో
ముందడుగేస్తున్న ఇస్రో ఈ దిశగా బాధ్యతలు తీసుకోవాలని ఆయన అభిప్రాయపడ్డారు. తన అభిప్రాయం అలా చేస్తే బాగుంటుందని. కేవలం భారత్ కోసం కాకుండా ప్రపంచ క్షేమాన్ని కాంక్షిస్తూ రాబోయే విపత్తును నివారించేందుకు అవసరమైన సాంకేతిక ప్రోగ్రామింగ్ సామర్థ్యాలను సిద్ధం చేసుకోవాలని ఆయన పిలిపించారు. ఈ సందర్భంగా 1908లో భూమిని సమీపించిన భారీ గ్రహశకలం పేలిపోయిన విషయాన్ని గుర్తు చేసుకున్నారు. అంటే గతంలో జరిగింది. ఆస్ట్రాయిడ్ భూమిని ఢీకొడితే ఎంత ప్రమాదమో అది కొట్టకుండానే భూమిని ఢీ కొట్టకుండానే ఆ భూమికి సమీపంలో పేలితేనే జరిగిన విపత్తు భయంకరంగా ఉందని ఆయన ఒకసారి జ్ఞాపకం చేసుకుంటున్నాడు. సైబీరియాలోని మారుమూల ప్రాంతం తుగుస్కాలో 1908 జూన్ 30న గ్రహశకలం భూమికి కొద్ది ఎత్తులో బద్దలై 2200 చదరపు కిలోమీటర్ల విస్తరణ మేర అడవి ధ్వంసమైంది. అందుకని ఈ జూన్ 30వ తారీఖున ఆస్ట్రాయిడ్స్ డేగా మరి ప్రతి సంవత్సరం జరుపుకుంటారు సైంటిస్టులు. సో అప్పుడు ఏమైంది? ధ్వంసమైనప్పుడు 8 కోట్ల వృక్షాలు నాశనం అయ్యాయి. అంటే ప్రపంచం నాశనం అవ్వాలి, కానీ వృక్షాలు నాశనం అయిపోయినాయి అన్నాడు. ప్రస్తుతం భూమి సమీపంగా ఉన్న అపోహిస్ అనే ఆస్ట్రాయిడ్తో ప్రమాదం పొంచి ఉంది. ఏంటి ఇప్పుడు మనకి సమీపంగా ఉంది భూమికి, ప్రస్తుతానికి భూమికి సమీపంగా ఉన్న ఆస్ట్రాయిడ్ ఏంటంటే అపోహిస్ అనే ఆస్ట్రాయిడ్తో ప్రమాదం పొంచి ఉంది. 370 మీటర్లు ఉండే ఈ గ్రహశకలం 2029 ఏప్రిల్లో 13న భూమికి సమీపంగా రానుంది. ఈ డేట్ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. అంటే మనకి మరలా ఎలక్షన్ టైం వస్తుంది ఆంధ్రప్రదేశ్లో. తిరిగి ఒకవేళ అక్కడ మిస్ అయితే కనుక తిరిగి 2036లో వస్తుంది. దీని తర్వాత పరిణామాల కారణంగా చాలా జాతులు నశిస్తాయి. అటువంటి ప్రభావం డైనోసార్లు అంతరించిపోవడానికి కారణమైందని భావిస్తారు అని ఇస్రో చీఫ్ అన్నారు ఆయన ప్రసంగంలో. అయితే ఈ ప్రమాదం మరి ఎలా జరుగుతుంది, ఎందుకు జరుగుతుంది అని చాలా మందికి తెలీదు. కాబట్టి ఈ ప్రమాదం ఎలా జరుగుతుందో, ఎందుకు జరుగుతుందో అని బైబుల్ చాలా స్పష్టంగా వివరించింది. ఎందుకంటే ఈ విషయాలు మీకు తెలియాలి కదా, ఎందుకు ఇలా జరుగుతుంది అని చెప్పలేదు ఆయన. జరగబోతున్న ప్రమాదం నుంచి ఎలా తప్పించుకోవాలని హెచ్చరిస్తూ ఉన్నాడు. సైంటిస్టులకి ఆయన అభిప్రాయాన్ని తెలియపరుస్తూ ఉన్నాడు. మనము రేపు రాబోయే కాలంలో వాటి నుంచి, ప్రమాదం నుంచి మనం ఎలా తప్పించుకోవాలో అనుకుంటున్నాడు తప్ప ఇవి ఎందుకు ఇలా జరుగుతున్నాయి అనేది ఆయనకి సైంటిస్ట్ కూడా తెలియదు. అంత గొప్ప జ్ఞానం బైబిల్ జ్ఞానం. సో ఇక్కడ 2 పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయము 10వ వచనంలో ఏమని రాస్తుందంటే, ఆ దినమున అంటే యేసుక్రీస్తు వారు ఈ భూమి మీదకి మరలా రాబోతూ ఉన్నాడు. ఆ దినము అంటే జడ్జిమెంట్ డే లేదా 2వ రాకడ అంటాం మనము. సో ఆ దినమున ఆకాశములు మహాధ్వనితో గతించిపోవును. చూడండి ఎంత స్పష్టంగా చెప్తున్నాడు. ఆకాశములు మహాధ్వనితో గతించిపోవును, పంచభూతములు మిక్కటమైన వేండ్రంతో లయమైపోవును. సో భూమియు దాని మీద దానున్న కృత్యములను కాలిపోవును. అంటే జీవరాశులు, జలరాశులు, జంతువులు అన్నీ కూడా నాశనం అయిపోతాయి అన్నాడు. ఇప్పుడే కదా మనం విన్నాం. సైంటిస్టు, ఇస్రో శాస్త్రవేత్త సోమనాథ్ గారు చెప్పినట్లు ఖచ్చితంగా మనము ఆ మాటలు బైబిల్లో రాయబడి ఉన్నాయి. ఇప్పుడు ఈ 1వ శతాబ్దంలోని, మనం 21వ శతాబ్దంలో ఉన్నాం. మొదటి శతాబ్దంలోని మాటలు రాయబడి ఉన్నవి. సో అలాగే ఇవన్నీ ఇట్లు లయమైపోవునని గనుక ఆకాశములు రవులుకొని లయమైపోవునటియు పంచభూతములు మహావేండ్రంతో కరిగిపోవునటియు దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు దానిని ఆశతో అపేక్షించుచు మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్త గలవారై ఉండవలెను అంటున్నాడు. అంటే ప్రజలను ఆ యొక్క ప్రమాదం నుంచి తప్పించుకోవాలంటే మనం ఈ భూమి మీద ఎలా బ్రతకాలి చెప్తూ ఉన్నాడు. అంటే ప్రమాదం అనేది ఖచ్చితంగా జరగబోతుంది. ఆ ప్రమాదాన్ని ఆపడం ఎవరి తరం కాదు, అది దేవుని ద్వారా వస్తున్నటువంటి ప్రమాదం. ఆ యొక్క ఆస్ట్రాయిడ్స్ భూమిని ఢీ కొడతాయి, ప్రకటన గ్రంథంలో కూడా ఉన్నాయి.
చాలా స్పష్టంగా ఉంది. ఖచ్చితంగా ఢీ కొడతాయి. ఈ యొక్క భూమి అంతమైపోతుంది, మనుషులందరూ కూడా నాశనం అయిపోతారు. అయితే మనం ఈ ప్రమాదం నుంచి తప్పించుకోవడానికి మనం ఎలా బ్రతకాలో చెప్తున్నాడు. భక్తితోనూ ఎంతో జాగ్రత్త గలవారై ఉండవలని అంటున్నాడు. ప్రవర్తనతో ఏంటి? పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ. అంటే ఈ పరిశుద్ధమైన ప్రవర్తన భూమి మీద మనుషులకి ఉందా? ఎంతమందికి ఉంటుంది? చూడండి, అందరూ అక్రమం చేస్తున్నారు, అందరూ మోసం చేసి బ్రతుకుతున్నారు. సో ఇలాంటి భయంకరమైన దినాల్లో ఎలా బ్రతకాలో చెప్పాడు. పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్త గలవారుగా ఉండాలి, బ్రతకాలి అని చెప్పాడు. ఈ ప్రమాదం నుంచి మీరు అలా తప్పించుకోవాలన్నాడు. సో పంచవేండ్రంతో లయమైపోద్దంటే, కాలిపోద్దంటే ఈ భూమి. ఎందుకు? ఆ ఆస్ట్రాయిడ్స్ మీ పిక్చర్లో చూస్తున్నారు కదా. కాబట్టి ప్రియులారా, ఈ మాటలు నిజం కాబట్టి మనము ఎంతో జాగ్రత్త కలిగి మన యొక్క ప్రవర్తన మార్చుకుని ఇంకా కొన్ని దినాలు, కొన్ని సంవత్సరాలు మనం భూమి మీద బ్రతకాలి, మన తర్వాత తరం వరకు కూడా బ్రతకాలని మనం అందరం కోరుకుని రాబోయే తరం వారికి మరి రావాలంటే మన ప్రవర్తన బాగుండాలి. దేవుని రాకడ ఆలస్యం అవుతుంది. అందుకని ఆయన అంటాడు, ఏ ఒక్కరూ నశించిపోవడం నాకు ఇష్టం లేదు అంటాడు. అంటే అందరూ అంతటా మారు మనసు పొంది యేసు ప్రభుని అంగీకరించాలి అని చెప్పాడు. ఆయన దీర్ఘశాంతం కలిగి ఉన్నాను అంటున్నాడు. లేదంటే ఆయన ఎప్పుడూ రావాల్సి ఉంది. ప్రతి మోకాలు యేసు నామంలో వంగాలి అంటాడు. కాబట్టి ఇంకా యేసుక్రీస్తు వారిని ఎవరైనా అంగీకరించిన ఎడల, ఒకవేళ మరి స్వీకరించిన ఎడల ఇప్పుడే మీరు మారు మనసు పొందండి, యేసుక్రీస్తుని సొంత రక్షకుడిగా అంగీకరించండి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.